వెల్కమ్ టు పల్లవి టీవీ. గోల్డ్ రేట్స్ దారుణంగా పెరిగిపోతా ఉన్నాయి. అటు గోల్డ్ కావచ్చు, అట్లాగే వెండి కావచ్చు. బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి. ఈ ధర ఎక్కడి వరకు పెరుగుతుందో, ఎక్కడి వరకు స్థిరంగా ఉంటుందనేది ఎవరు అంచనా వేయలేకపోతున్న పరిస్థితి. అయితే బంగారం రేటు పెరగడం మహిళలకు ప్రాణాంతకంగా మారుతా ఉంది. గోల్డ్ ధర ఎంత పెరుగుతుంటే దొంగలంత పెద్ద ఎత్తున దాని మీద కన్నేస్తున్న సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. హైదరాబాద్‌లో కర్మాన్ ఘాట్‌లో పద్మానగర్ కాలనీలో ఒక దారుణ ఘటన జరిగింది. 66 ఏండ్ల వృద్ధురాలు స్ప్రేతో దాడి చేసి, ఆమె మెడలో ఉన్న 10 తులాల బంగారు గొలుసును లాక్కొని, ఆ ముగ్గురు దుండగులు పారిపోతున్న సీసీటీవీ ఫుటేజ్ వీడియో వైరల్ అవుతా ఉంది. ఆ వీడియో చూద్దాం ఒకసారి. ఆల్రెడీ దాడి చేసి బయటకొస్తున్న విజువల్స్ ఈ సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఎదురుగా ఉన్నటువంటి ఒక గల్లీలో. ఇది వీళ్ళిద్దరు, వీళ్ళిద్దరూ మ బట్ పాత బట్టలు కుడతామనే వంక సాకుతో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, ఆమె మీద స్ప్రే కొట్టి, వెంటనే ఆమె కళ్ళు తెరిచి తేరుకునే లోపు ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు చైను దాదాపు 10 తులాల పైన ఉంటదట. అది 10 తులాల పైన ఉన్నటువంటి ఆ చైనును లాక్కొని పరారయ్యారు. ప్రస్తుతం సీసీ కెమెరా ఫుటేజ్‌లను వడబోసి వాళ్ళిద్దరు నిందితులను పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే నిందితులున్నారు. నిజానికి మనం చూడొచ్చు, బంగారం రేటు ఇవాళ వరకు మనం చూస్తే 1,40,800 ఉంది. 800 ఇంటూ 10 తులాలు యేసుకున్నా గానీ 14,00,000. 14,00,000 విలువైన బంగారాన్ని ఒక్క చైన్ తీసుకపోతే 14,00,000 వస్తాయి కాబట్టి ఈజీ మనీ కోసం అలవాటు పడుతున్నటువంటి వ్యక్తులు బంగారం మీద కన్నేసి, బంగారం మీద ఒంటరిగా ఉంటున్నటువంటి వృద్ధులు, ఒంటరిగా ఉంటున్నటువంటి మహిళలే లక్ష్యంగా ఈ టార్గెట్ చేస్తా ఉన్నారు కాబట్టి, అది హైదరాబాద్ అని గావచ్చు, వరంగల్ గావచ్చు, గ్రామాలు గావచ్చు, పట్టణాలు గావచ్చు, ఎక్కడున్నా గానీ మహిళలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బంగారం రేటు ఎంత పెరుగుతా ఉంటే దొంగలు అంత పెద్ద మొత్తంలో తయారవుతా ఉన్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి, ఆ గల్లీలో 3 గల్లీలో ఉన్నాయి కాబట్టి నిందితుల్ని ఈజీగా పట్టుకోగలిగారు. కానీ మన గ్రామాల్లో చాలా చోట్ల సీసీ కెమెరాలు ఉండవు. ఉన్నా అన్నీ పనిచేయవు కాబట్టి మహిళలే జాగ్రత్తగా ఉండాలి. మహిళలు అవసరమైతే తప్ప బంగారు ఆభరణాలు కావచ్చు పెద్ద ఎత్తున ఒంటి మీద పెట్టుకోకూడదనే మనం చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం లాక్కునే క్రమంలో మనం దానికి అడ్డు చెప్పిన వాళ్ళ ప్రయత్నానికి అడ్డు చెప్పినా కానీ మన ప్రాణాలను సైతం తీసే అవకాశాలు లేకపోదు. ఎందుకంటే బంగారం ధర అంతుంది కాబట్టి మార్కెట్‌లో ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ ఇట్లాంటి వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో చూసి మరింత అప్రమత్తంగా మారండి. బంగారం పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించండి. బీ కేర్‌ఫుల్.